కానీ ఒక కార్యక్రమానికి ఒకరిని పిలువరు. అంటే మాది ఎగ్జామ్షన్ అనుకోండి, వనస్థలిపురంలో సంఘం ఉంటుంది, బడంగపేట వాళ్ళకు పిలవరు, బడంగపేటలో ఉంటుంది, ఉప్పల వాళ్ళకి పిలవరు. ఆ సంఘంలోకి ఏమైనా చీలికలు వచ్చినాయనుకోండి, చీలికలు వస్తే అరే నువ్వే నా ప్రెసిడెంట్ నేను కాదా అని చెప్పి ఇంకో సంఘం పెడతాడు. ఇక్కడ చివరికి రాష్ట్రంలో సరిపోకపోతే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది మన బ్రాహ్మణ సంఘం. అంతర్జాతీయ స్థాయికి ప్రపంచ స్థాయి బ్రాహ్మణ సంఘం కూడా వచ్చింది హైదరాబాద్లో. నేను అడిగాను మన ప్రపంచ స్థాయి సంఘం అంటే అబ్బాయి ఎవరెవరా బాబు అంటే, అమెరికా వాళ్ళు ఉన్నారా, రష్యా వాళ్ళు అని అడిగాను. బ్రాహ్మణులు అక్కడెక్కడ ఉన్నారంటే, లేదు సార్ ఢిల్లీ ఒకరిని పెట్టుకున్నాము, మిజోరాం ఒక పెట్టుకున్నాము, నేను ఒక ప్రెసిడెంట్. అక్కడ అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంకో ప్రపంచ స్థాయి. అంటే ఒక పోస్ట్ కొరకు మనం ప్రపంచ స్థాయి నాయకులం కూడా తయారైనాం, పేపర్ మీద లెటర్ ప్యాడ్ మీద. కాకపోతే ఒకళ్ళ సమావేశానికి ఒకళ్ళు రాము, ఒకళ్ళ మీటింగ్కి ఒకళ్ళు రాము, ఒకళ్ళ కార్యక్రమం పెట్టారు. ఇది ఎందుకోసం పెట్టారు? మన కులాన్ని జాగ్రత్తం చేయాలి, మన మతాన్ని జాగ్రత్తం చేయాలి. మరి ఐక్యంగా ఉన్న ఒక ఆలోచన, మంచి ఆలోచనే కదా. దీంట్లో బ్రాహ్మణ్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ పోయేదేం లేదు, ఖర్చు తప్ప. కాకపోతే ఒక ఆలోచనతో పెట్టినప్పుడు ఇతర సంఘాల నేతలు దాంట్లో మేము మీడియాలో మొత్తం ఇచ్చిండ్రు, వాట్సాప్లో కానీ అట్లా కానీ అందరు ఆహ్వానితులను ఇచ్చిండ్రు. అందరు ఆహ్వానితులు వాళ్ళకు కూడా తెలుసు, అందుకే చిన్న హాల్లో పెట్టుకున్నారు.